హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ టాక్స్ టీవీ. నేను మీ శివ పాటిబండ్ల. గడిచిన 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు. దీనితో చిన్న చిన్న కుంటల దగ్గర నుంచి చెరువులు, వాగులు, వంకలు అన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానాలకి మనకి మధ్యలో ఏమన్నా వాగులు, వంకలు, చెరువులు ఇలాంటివి ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి ప్రవహించేటప్పుడు మనం వెళ్ళటం సేఫా కాదా అని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతనే ప్రయాణాన్ని మొదలుపెట్టండి. అదేవిధంగా తిరిగి వచ్చేటప్పుడు కూడా పరిస్థితిని బేరీజ్ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. తిరుగు ప్రయాణమైనా సరే, మనం వెళ్ళవలసినటువంటి ప్రయాణమైనా సరే, రెండింటిని 1-2 సార్లు మన దూరపు బంధువులకైనా సరే కనుక్కొని పరిస్థితి ఏంటో తెలుసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టండి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు వెళ్తే తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి మనం ఎంత ఇచ్చినా కానీ దాన్ని తిరిగి తీసుకురాలేము. ముఖ్యంగా ఇంకోటి, చిన్నపిల్లల్ని అస్సలు బయటకు వదిలిపెట్టద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, రోజు ఆడుకునే ప్లేస్లో కొంటుంటుందని, దాని నిండా నీళ్ళు ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోతారు. పొరపాటున దాంట్లో పడి కింద పడిపోతే వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల గురించి చెప్తున్నాను నేను, వాళ్ళకి తెలియదు. సో మీరు దయచేసి వాళ్ళని వదిలిపెట్టేసి వేరే పనులు చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళని చుట్టూ జాగ్రత్తగా ఉండే పరిసరాలను వదిలిపెట్టేసి మీ పని చేసుకొని వీలైనంత త్వరగా 1 గంట కనిపెడుతూ పని చేసుకోండి. ఒక్కసారి బయటకు వచ్చి ఏమైనా ప్రమాదం జరిగితే మళ్ళీ మనం దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేయలేం. దయచేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి, ఈ మధ్య వీధి కుక్కల దాడి చిన్నపిల్లల మీద ఎక్కువైపోయిందండి. ఆ కుక్కల నుంచి కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే, ముందే చెప్తున్నాను. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ వాళ్ళు వ్యానుడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మన పిల్లాడికి ఇల్లు దగ్గరే కదా అని చెప్పేసి మనం గమ్ము ఉన్నాం అనుకోండి, ఇటు నుంచో వచ్చిన కుక్క ఆ పిల్లాడి మీద దాడి చేస్తుంది. దాడిలో అతని ప్రాణాలు పోయినా మనం ఆశ్చర్యపడాల్సిన పని. ఇప్పుడున్న కాలంలో పరిస్థితుల్లో కుక్కలు ఆ విధంగా చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నాయి. దయచేసి పిల్లలను సేఫ్గా ఇంటికి తెచ్చుకోండి, అలాగే సేఫ్గా పంపించండి. సేఫ్గా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించాలండి. వ్యాన్లో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిందాకా, లేకపోతే వాళ్ళకి ముందుగానే ఒక మెసేజ్ని లేకపోతే ఒక మిస్డ్ కాల్ అయినా సరే ఇచ్చేసి, ఇదిగో వ్యాన్ వచ్చేస్తుందమ్మా, పిల్లల్ని తీసుకురండి అని చెప్పేసి ఒక చిన్న సందేశాన్ని వాళ్ళకి పంపించే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి స్కూల్లో కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ సందేశాన్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.